ప్రచారం చేసి పెట్టారు కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి, ఐఎన్డీఏ కూటమి అప్పుడు యూపీఏ కూటమి అభ్యర్థులకి 2018 తర్వాత అంతా అయ్యింది. కానీ ఆ టైంలో ర్యాప్ బాగా వచ్చింది రాహుల్ గాంధీతో. తెలంగాణలో పొత్తే పెట్టుకున్నారు కదా 18లో, ఇద్దరు కలిసి ప్రచారం చేశారు కదా అక్కడ. రాహుల్ గాంధీని చంద్రబాబు ఒకే వేదిక మీద రాహుల్ని ప్రధానమంత్రిని చేస్తానని కూడా ప్రకటించారు కదా ఆయన. అయిపోయిన తర్వాత దెబ్బ కొట్టింది అక్కడ తెలంగాణలో, భారీ దెబ్బ కొట్టింది, తుడిచిపెట్టుకుపోయింది తెలుగుదేశం. దాంతో బెత్తరపోవడం అన్నటువంటిది, అంటే వీళ్ళు రాహుల్ గాంధీని కన్విన్స్ చేశారు ఆ రోజున. తెలుగుదేశము కాంగ్రెస్ కలిస్తే సూపర్ అన్నటువంటిది రాహుల్ గాంధీని కన్విన్స్ చేశారు. సెంటర్లో కూడా పనికొస్తాడు చంద్రబాబు అన్న ఉద్దేశంతో. ఎందుకని అప్పటికేదో 10 సీట్లు 15 సీట్లు తగ్గుతాయి, తెలుగుదేశం వచ్చేస్తుంది, ప్లస్ తెలంగాణలో సీట్లు వచ్చేస్తున్నాయి, మనకి ఇంకేంటి అసలు ప్రాబ్లం అన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఓకే చెప్పాడు పొత్తుకి. ఓకే అయిన తర్వాత ఇంత దెబ్బతినేటప్పటికి అధినాయకత్వం వెలవెల్లాడి. కానీ చంద్రబాబు నాయుడు రాహుల్ చుట్టూ ఉన్న కోటరీని జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగాడు. సరే తెలుగుదేశం పేరుతో అయితే అవ్వట్లేదు, మనోని కాంగ్రెస్లో తీసేసుకోండి అని చెప్పాడు. రేవంత్ని ఎందుకు తీసుకోవాలి? ఆ రోజున ఓడిపోయినోడిని ఎమ్మెల్యేగా ఓడిపోయాడు తన సొంత నియోజకవర్గంలో. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలక్షన్ ముందు వచ్చి ఈ పొత్తు మొత్తానికి కీలకమైన వాడు అయ్యి ఉండి ఆ తర్వాతనే కదా ఓడిపోయింది పార్టీ. పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చేది ఖచ్చితంగా.